భగవంతుణ్ణి నమ్ముకుని ధార్మికమైన జీవనంలో ఉన్నటువంటి వాణ్ణి రక్షించడానికి భగవంతుడు బయలుదేరి రాకపోతే అసలు భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి నిశ్చయాత్మకమైన బుద్ధి ఎలా కలుగుతుంది మిగిలిన వాళ్ళకి? అందుకని ఒక భాగవతోత్తముణ్ణి, ఒక ధర్మాత్ముణ్ణి నేను కాపాడాను అంటే అది నిజానికి వాడి కొరకు కాదు, నా కొరకు, నేను ఉన్నానన్నది నిరూపణం కావడం కోసం అంటాడు. ఎంత పార్వతీ పరమేశ్వరులైనా ఇద్దరూ ఏకాంతంలో సంతోషంగా గడుపుదాం అనుకున్నప్పుడు, ఆ ఆలింగన సుఖాన్ని పొందవలసిన సమయం ఆసన్నమైనప్పుడు ఆయన ఒంటి మీద పావులుంటే ఏమంత బాగుంటుంది? ఆవిడ ఒకసారి ముంగిస రూపాన్ని పొందితే పావులన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళు సంతోషంగా కూర్చుని జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులై మనందరి యొక్క ఉత్పాదనకు కారణమవుతున్నారు. ఒకనాడు నకులీ రూపాన్ని పొందింది, అలాగే ఒకప్పుడు భ్రామరీ రూపాన్ని పొందింది. ఆమె తుమ్మెదగా వచ్చింది. ఆమె తుమ్మెదగా రావలసిన అవసరం ఏమిటి అంటే, ఒకనకొకప్పుడు అరుణాసురుడు అనబడేటటువంటి ఒక భయంకరమైన రాక్షసుడు బయలుదేరాడు. రాక్షసుడు అనేటప్పటికే వాళ్ళకుండే కోరిక ఏమిటి అంటే శరీరంతో శాశ్వతంగా ఉండిపోవాలి అని ఉంటుంది. అందుకని వాళ్ళు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి మాకు మృత్యు ఉండకూడదు అంటారు. అది మర్త్యలోకంలో కుదిరే విషయం కాదు, ఇంకొక వరం ఏదైనా అడుగు అని బ్రహ్మగారు అంటారు. అప్పుడు బ్రహ్మగారిని మనం మాయ చేశామని వాళ్ళు అనుకుంటారు. అనుకుని ఏవేవో కోరికలు కోరుతారు. అలాగే అడిగాడు అరుణాసురుడు కూడా. నేను దేవతల చేతిలో చనిపోకూడదు, రాక్షసుల చేతిలో చనిపోకూడదు, 2 కాళ్ళున్న ప్రాణుల చేతిలో చనిపోకూడదు, 4 కాళ్ళున్న ప్రాణుల చేతిలో చనిపోకూడదు, ఇన్ని కోరికలు కోరాడు. తథాస్తు అని బ్రహ్మగారు వెళ్ళిపోయాడు. ఆయన ఉద్ధతి పెరిగిపోయింది. ధర్మానికి అంతటికీ కూడా ఇబ్బంది తీసుకొస్తున్నాడు. ఎవరు ధర్మాచరణం చేస్తూ ఉంటారో వాళ్ళని శత్రువులుగా భావన చేశాడు. ధర్మాత్ముల్ని పాడు చేయడము అంటే ధర్మాన్ని పాడు చేయడం. అప్పుడు ఎవరు జోక్యం చేసుకోవాలి? భగవంతుడు జోక్యం చేసుకుని ధర్మాన్ని కాపాడాలి. అందుకే వాడు నా కొరకు రక్షించవలయువాడు అంటాడు భాగవతంలో. భగవంతుణ్ణి నమ్ముకుని ధార్మికమైన జీవనంలో ఉన్నటువంటి వాణ్ణి రక్షించడానికి భగవంతుడు బయలుదేరి రాకపోతే అసలు భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి నిశ్చయాత్మకమైన బుద్ధి ఎలా కలుగుతుంది మిగిలిన వాళ్ళకి? అందుకని ఒక భాగవతోత్తముణ్ణి, ఒక ధర్మాత్ముణ్ణి నేను కాపాడాను అంటే అది నిజానికి వాడి కొరకు కాదు, నా కొరకు, నేను ఉన్నానన్నది నిరూపణం కావడం కోసం అంటాడు. కాబట్టి ఇప్పుడు అరుణాసురుడి యొక్క ఉద్ధతిని భరించలేకపోయినటువంటి దేవతలందరూ కూడా పరదేవతని ప్రార్థన చేశారు. అమ్మవారు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత అన్నట్టే ఆవిర్భవించి ఏం కావాలని అడిగింది. అమ్మా, నీకు తెలియని విషయమా? ఆర్తి కొద్దీ మేము మనవి చేయడం, అరుణాసుర సంహారం చెయ్యాలి. వెంటనే ఆవిడ దేవతా సైన్యాన్నంతటినీ కూడా భ్రామరీ రూపం పొందమని, తుమ్మెదల రూపాన్ని పొందండి. ఎందుకంటే 2 కాళ్ళు ఉంటే చావడు, 4 కాళ్ళు ఉంటే చావడు, స్త్రీల చేతిలో చావడు, పురుషుల చేతిలో చావడు, దేవతల చేతిలో చావడు. తుమ్మెద చేతిలో అయితే మరణించాలి. ఎందుకంటే తుమ్మెదకి షట్పదమని పేరు, 6 కాళ్ళు ఉంటాయి. కాబట్టి నేను తుమ్మెదగా పెడతాను, మీరందరూ కూడా తుమ్మెదల దండైనా వెంట రెండంది. ఆమె ఒక భయంకరమైనటువంటి మహోజ్వలమైనటువంటి తుమ్మెద రూపాన్ని పొంది ఆ అరుణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళి అరుణాసుర సంహారం చేసింది. చేసిన తర్వాత దేవతలందరూ స్తోత్రం చేసి, అమ్మా, ఇదొక అద్భుతమైనటువంటి రూపం, ఇటువంటి పరమాద్భుతమైనటువంటి రూపాన్ని నువ్వు పొంది మమ్మల్ని అందరినీ కాపాడావు. ఇలా కాపాడినటువంటి తల్లివి కనుక నువ్వు ఇదే రూపంతో ఈ భూమండలం మీద నీకు ఎక్కడ ఉండాలని అనిపిస్తే అక్కడ ఉండు అంది. ఆమె ఒక్క విషయాన్ని ఆలోచించింది. తుమ్మెద ఎప్పుడు ఎక్కడ ఉండాలి? బాగా మకరందం ఉన్నటువంటి పువ్వులు ఎక్కడ ఉంటాయో అక్కడ ఉండాలి. అందుకని ఆయన మల్లికార్జునుడు, ఆయన మల్లెపూల దండ సిగకి చుట్టుకుని ఉంటాడు. కాబట్టి నేను భ్రామరీ రూపంలో, తుమ్మెద రూపంలో శ్రీశైలంలోనే ఉంటాను. అందుకే అష్టకంలో ప్రతి శ్లోకం చిట్ట చివరిలో శంకరాచార్యుల వారు అమ్మవారు కోరి కోరి శ్రీశైల క్షేత్రంలో వెలిసి అక్కడే ఉండిపోయింది కాబట్టి, ఉన్నది కాబట్టి శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అన్నారు. ఆమె శ్రీశైల క్షేత్రంలో కొలువై ఉండిపోయింది ఆ తల్లి. మల్లికార్జున స్వామి దేవాలయం కిందకుంటుంది,
భ్రమరాంబ దేవాలయం పైకుంటాడు. విచిత్రం ఏమిటంటే సర్వసాధారణంగా ఆయన ఏ రూపంలో వెడితే ఆ రూపంలో అమ్మవారు కూడా వెడుతుంటుంది. ఆయన ఒకప్పుడు ఏదో అర్జునుడిని పరీక్ష చేయడం కోసమని చెప్పి బాణాలు పట్టుకొని వేటాడేటటువంటి వ్యక్తి యొక్క రూపాన్ని పొందాడు. ఆమె కూడా దానికి అనుగుణమైన రూపాన్ని పొందింది. కానీ శ్రీశైలం దగ్గరికి వచ్చేటప్పటికి విచిత్రం ఏమిటంటే ఆమె భ్రామరీ రూపాన్ని పొందితే ఆయన కూడా ఏం చేయాలి? గండు తుమ్మెద, మగ తుమ్మెద రూపాన్ని పొంది ఆమెతో కలిసి విహారం చేస్తూ ఉంటాడు. అందుకే శంకర భగవత్పాదులు అన్నారు, మీరిద్దరూ తుమ్మెదల రూపంలో తిరుగుతూ ఉంటారు. మీరు ఎక్కడ వాళ్తారు? బాగా ఎక్కడ మకరందం ఉంటే అక్కడ వాలి ఆ మకరందాన్ని బాగా గ్రోలుతారు. బాగా మకరందం ఉన్నటువంటి ప్రదేశాన్ని ఒకదాన్ని నేను మీకు చెప్తాను. మీరు అక్కడే వాలి అక్కడే ఉండిపోండి. ఎందుకనంటే పువ్వులో మకరందం తాగేస్తే అయిపోతుంది, కానీ ఈ పువ్వులో ఉన్న మకరందం అయిపోదు, ఊటబావిలా ఊరుతూనే ఉంటుంది, మీరు తాగుతూనే ఉండొచ్చు. అక్కడ వరకు ఝంకారం చేస్తూ రండి. ఇక మకరందపానం చేసేటప్పుడు ఝంకారం చెయ్యక్కర్లేదు. నిశ్శబ్దంగా శ్రీశైలంలో సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి భక్తుడు ఎలా ఉండిపోతాడో అలా ఉండిపోండి ఆ పువ్వు మీద అన్నారు. ఏ పువ్వు మీద ఉండిపోవాలి అంటే భృంగీచ్ఛానటనుత్కట కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవా హ్లాదో నాదయుతో మహాసితవపుహు అన్నారు. మహాసితవపుహు తెల్లటి తుమ్మెద ఆయన. ఎందుకంటే మరి శంకరుడు తెల్లగా ఉంటాడు కదా. నల్లటి తుమ్మెద ఆవిడ. ఎందుకంటే మరి ఆవిడ నారాయణి, విష్ణువు యొక్క చెల్లెలు కదూ, అందుకని ఆవిడ నల్లగా ఉంటుంది. ఈ తెల్ల తుమ్మెద నల్ల తుమ్మెద కలిసి ఎగురుతూ రావాలి. మహాసితవపుః పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోవనీషు సపున సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు. భ్రమరాంబాసమేతుడవై ఆమె ఆడతుమ్మెద రూపంలో ఎగిరి వస్తుంటే నువ్వు మగ తుమ్మెదవై మీ తుమ్మెదల జంట నా మనస్సనబడేటటువంటి ఈ తామర పువ్వు మీద వాలండి. ఇందులో భక్తి అనేటటువంటి తేనె నిరంతరము ఊరుతూ ఉంటుంది. ఆ భక్తి అనబడేటటువంటి తేనెని కడుపార త్రాగుతూ ఏ చప్పుడు లేకుండా చక్కగా ఇక్కడే ఇద్దరు వాలి ఉండిపోండి అని ప్రార్థన చేశారు శివానంద లహరిలో.